హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ఇవాళ వీడియో వచ్చేసి కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియో ఇద్దామని వచ్చిన. ఇవాళ వీడియో వచ్చేసి మనము స్టెరాయిడ్ గురించి మాట్లాడతాం. స్టెరాయిడ్స్ అంటే ఏంటిది, అవి దేనికి డెవలప్ అవుతాయి, దాని బెనిఫిట్స్ ఏంటి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి. ముచ్చట ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో బాడీ బిల్డర్స్ అందరు ఉంటారు. ఒక 70% అందరూ స్టెరాయిడ్స్ తీసుకొని పెంచిన బాడీసే. దాన్ని చూసి మీరు అందరూ అరే నేను కూడా బాడీ పెంచేస్తా, నేను కూడా జిమ్ పోతా, 3 మంత్స్లో వచ్చేస్తుంది, మంచిగా 6 మంత్స్లో వచ్చేస్తుంది, 1 ఇయర్లో మంచి బాడీ వచ్చేస్తుంది, అవన్నీ ఆ వీడియోలు చూసి అందరు మోసపోతారు. స్టెరాయిడ్లు తీసుకొని బాడీ పెంచినోడు చెప్తాడు మనకి న్యాచురల్గా ఎట్లా బిల్డ్ కావాలని. ఇవన్నీ నమ్మారంటే మనం షెడ్కే మంచిగా. అసలు మీకు దిమాగ్ ఉన్నారా? అసలు మీరు ఏం చేస్తారో మీకు అర్థమవుతుందా? మీకు కోచెస్ చెప్పినట్టు ఈ టాబ్లెట్ తీసుకో, అది తీసుకో, ఇది తీసుకోగానే పిచ్చోళ్ళకి ఎందుకు తీసుకుంటారు? ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. మా దోస్తుగాడు ఒకడుండు, ఆ, దగ్గరలో జిమ్ పోతాడు. కోచ్ చెప్పిండని చెప్పి టాబ్లెట్ తీసుకోవడము, ఇది తీసుకోవడం అనేది స్టార్ట్ చేసిండు. కొన్ని రోజులు మంచిగానే ఉంది, జల్దీ పికప్ అయిపోయింది. ఒక 6 మంత్స్ లోపు బాడీ వచ్చేసింది. తర్వాత వాడు హాస్పిటల్ పోయి అలా అన్నాడు. అది మీకు చెప్తున్నా, మీకు ఇంత మంచిగా చెప్తున్నా అంటే స్టెరాయిడ్ జోలికి వెళ్ళకండి. వెళ్తే మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అరే మీరు అవన్నీ తీసుకుంటే ఏమన్నా అయితే హాస్పిటల్కి పైసలు పెట్టుకొని కూడా ఉండాలిరా. జోలో పైసలు పెట్టుకొని కూడా ఉండాలి, హాస్పిటల్ పైసలు పెట్టుకొని కానీ ఉండాలి. అసలు స్టెరాయిడ్స్ అంటే ఏంటంటే మనకి టాబ్లెట్స్ రూపంలో వస్తుంది, ఇంజెక్షన్ రూపంలో వస్తుంది, క్రీమ్స్ రూపంలో వస్తుంది. దీస్ టైప్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఉంటాయి. లైక్ యానబాలిక్స్ ఉంటుంది, గ్రోత్ హార్మోన్ ఉంటుంది, టెస్టోస్టెరాన్ బిల్డ్ చేసేది ఉంటుంది. ఇట్లా చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనం ఏం చేసాయంటే మనం ఏదైతే ఎక్సర్సైజ్ చేసామో, మనం జిమ్ అయినప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు అవి జల్దీ గ్రోత్ ఇచ్చేసాయి అనమాట. మజిల్స్ కైనా బోన్స్ కైనా అవి అన్ని జల్దీ గ్రోత్ ఇచ్చేస్తాయి. జల్దీ గ్రోత్ ఇస్తే బాడీ జల్దీ వచ్చేస్తుంది. ఎవరికి ఉంటుంది మంచిగా బాడీ బిల్డ్ చేసుకోవాలని చెప్పి అందరికి ఉంటుంది. అది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, అరే నేను కూడా జాయిన్ అవుతా, అరే నేను కూడా ఈ డైట్ తీసుకుంటా, వాళ్ళందరూ వేరే వాళ్ళు బ్రో. వాళ్ళందరూ బాడీ టైప్స్ వేరే ఉంటాయి, వాళ్ళందరి డైట్ వేరే ఉంటది. నువ్వు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చూసుకొని అది చూసి అరే నేను కూడా ఇట్లా ఫాలో అయిపోతా, సేమ్ ఇట్లానే చేస్తా, సేమ్ ఇదే ఓట్ మీల్ తింటా, సేమ్ అదే వే ప్రోటీన్ తాగుతా అంటే కష్టము. ఒక్కొక్క బాడీ టైప్ ఒక్కొక్కటి ఉంటది. అయినా ఇవన్నీ చేయాలంటే నువ్వు ఫస్ట్ జిమ్ పోవాలి కదా, మర్చిపోయినా చెప్పడము. మనకి మామూలుగా టెస్టోస్టెరాన్ అని చెప్పి మేల్ హార్మోన్ అని ఉంటుంది అనమాట. దానివల్లనే మనకి బాడీ రికవరీ, ఏదైనా బాడీ బిల్డ్ కానీకి అది హెల్ప్ చేస్తుంది అనమాట. అది అందరికి నార్మల్ బాయ్స్ కి 300 to 400 లేదా 500 ఉంటుంది. అది బేసికల్లీ నార్మల్. అది మనము సరిపోక ఎక్కువ ఇంజెక్ట్ చేసుకుంటారు అనమాట. జల్దీ రికవరీ ఉంటుంది, జల్దీ మజిల్ బిల్డ్ అవుతుంది కాబట్టి అది ఇంజెక్షన్ రూపంలో లేకపోతే టాబ్లెట్ రూపంలో అది ఎక్స్ట్రా తీసుకుంటారు అనమాట. అది ఎక్స్ట్రా తీసుకుంటే ఏమైపోతుంది అంటే మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు వాష్రూమ్ లో ఫ్లష్ ఉంటుంది. మనం నార్మల్ గా అది నిండినప్పుడు ఫ్లష్ వస్తే వచ్చేస్తుంది. అది నిండినాక ఫ్లష్ వస్తే వచ్చేస్తుంది. వీళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా తీసుకుంటారు కదా, అది కాకుండా ఎక్స్ట్రా ఇంజెక్ట్ చేసుకోవడం అట్లా తీసుకుంటే అది బయటికని మనము అది ఆల్రెడీ నార్మల్ గా ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్లెష్ లాగా. బయట నుంచి ఎక్స్ట్రా తీసుకుంటే కొన్ని రోజులు బండి పక్కకు పెడితే ఏమవుతుంది, పని చేయకుండా అయిపోతుంది. అది నార్మల్ ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తుంది అనమాట. మనం ఎక్స్ట్రా బయట నుంచి తీసుకుంటున్నాం కదా ఎట్లయినా, అప్పుడు 1000 బిలో అది 10 ఇంటూ 10 టైమ్స్ పెరిగిపోతుంది అనమాట. అప్పుడు ఏమైపోతుంది అంటే మనం నార్మల్ గా ప్రొడ్యూస్ చేసేది కాకుండా అది ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఆ ఫ్లష్ అనేది పనిచేయదు కొన్ని రోజులు. అది అనేది నార్మల్ గా ప్రొడ్యూస్ చేయదు. అప్పుడు మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. ఆ తర్వాత చాలా మంది జిమ్ వాళ్ళకి అరే వాళ్ళందరూ తీసుకుంటారు, వీళ్ళందరూ తీసుకుంటారు, నేనెందుకు తీసుకోవద్దు అంటే, అరే వాళ్ళందరూ ఒక కోచ్ గైడెన్స్ కింద తీసుకుంటారు రా. వాళ్ళందరూ ఒక కోచ్ అండర్ లో తీసుకుంటారు, ఒక సైకిల్ ఫాలో అవుతారు. ఇట్లా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే చాలా నష్టపోతారు చెప్తున్నా. నిజంగానే ఫస్ట్ చెప్తున్నా, స్టెరాయిడ్స్ అనేవి ఎవరు తీసుకుంటారో తెలుసా? ఎవరైతే స్టేజ్ పైకి ఎక్కుతారో, మన మెన్స్ ఫిజిక్, ఐసిఎన్ ఇట్లాంటి ఎవరైతే స్టేజ్ పైన ఎక్కుతారో అట్లాంటి వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే అంత ఈజీగా బాడీ కండిషన్ అనేది చూపించుకోవాలంటే, డబ్బున రావాలంటే స్టెరాయిడ్స్ యూజ్ చేస్తారు. అందరూ కాదు, ఒక 70%, 80% వాళ్ళు స్టెరాయిడ్స్ యూజ్ చేసే బాడీ బిల్డింగ్ లో దిగుతారు. బాడీ బిల్డింగ్ అనేది అంత ఈజీ స్పోర్ట్ కాదు.
బాడీ బిల్డింగ్ లా మీకు ఏం ఆశించవద్దు, పైసలు అనేవి ఆశించవద్దు. మీకు ఇంత రిజల్ట్ వస్తుంది, ఇంత పైసలు వస్తుంది అని చెప్పి ఏం ఉండదు. ఇది ఒక జస్ట్ నార్మల్, మీకు అంతగా ఇంట్రెస్ట్ ఉండి బాడీ బిల్డింగ్ స్టేజ్ ఎక్కాలి, నేను బాడీ బిల్డింగ్ చేయాలి అని చెప్పి మీకు ఏదైతే మొత్తం ఇంట్రెస్ట్ ఉంటుందో అట్లాంటి వాళ్ళు స్టెరాయిడ్స్ యూజ్ చేయాలంటే ఒక కోచ్ హైర్ చేసుకోవాలి. ఒక కోచ్ని హైర్ చేసుకొని మీకున్న డౌట్స్ ఉంటాయి, ఏ టైంలో ఏం చేయాలి, ఏ టైంలో ఏది తీసుకోవాలి, అవన్నీ డౌట్స్ క్లియర్ చేసిన తర్వాత మీరు అప్పుడు తీసుకోవచ్చు. ఫస్ట్ మీరు అవన్నీ చేయాలంటే మీ దగ్గర ఫస్ట్ పైసలు ఉండాలి. వీడియో తీద్దామని బిల్డింగ్ పైనకి వచ్చిన వీడు పతంగ్ దొరికిందని చెప్పి ఉక్కడాల్సిన పతంగ్ తీసుకొచ్చి ఉక్కడాల్సిన పతంగ్ పట్టుకొని అన్న పతంగ్ దొరికింది అట్లనే ఎగిరేద్దాం అన్న అని చెప్పి వీడియో తీసుకొచ్చి కొడుకుని నమ్మద్దండి బీజేపీ ఇగో డాన్లు వచ్చేసారు అసలు మా జానీనా ఉదయ్ ముదిరాజ్ సిల్కన్నా అవుతాడు ఇప్పుడు. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. హలో గైస్, మేము పోతున్నాం చాయ్ దానికి. బన్నీ అని ఒక డాన్ ఉంటాడు, మాకు బన్నీ అని ఒక డాన్ ఉంటాడు, కింగ్. ఆ కింగ్ అలానే పోతాం ఇప్పుడు. ఆ కింగ్ మీకు చూపెడతా. అసలు డాన్ వచ్చేసిండు. నిద్రమూలకం లేసి వచ్చిండు. ఆల్ ఇండియా అందగాడు. ఇప్పుడు అన్నదమ్ముల ముచ్చట ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్. ఈ అన్నదమ్ముల ముచ్చట ఉంటది, ముచ్చట చూడాలి. హే గైస్, వర్కౌట్ కథం పట్టించేసాం. ఇలా ఫుల్ బాడీ ఉండే, ఇలా పవన్ భాయ్ వచ్చింది నాతోని. ఈయనే పవన్ భాయ్ డాన్. పవన్ భాయ్ కూడా ఎక్సర్సైజ్ చేసిండు జరా లైట్గా. ఒకటి చెప్పడం మర్చిపోయినా స్టెరాయిడ్స్ గురించి. కొంతమంది ఉంటారు స్టెరాయిడ్ తీసుకొని గట్టిగా బాడీ బిల్డ్ చేసి ఇంకా రీల్స్లో అవన్నీ పెట్టి ఏమైనా ఉల్టా కొట్టింది అనుకో హాస్పిటల్ పోయి అంటారు. హాస్పిటల్లో వండుకొని ఆ నజర్ తాకింది, ఈ నజర్ తాకింది అని అంటారు. అందరు బేకారాలు మాడారా, నజర్ దాకలే ఏం దాకలే, కానీ అన్నీ స్టెరాయిడ్ చేసుకొని ఉల్టా కొట్టినాక ఏమైనా అయినాక నజర్ తాకింది, వాళ్ళ నజర్ తాకింది, వీళ్ళ డిష్ తాకింది అని పెడతారు లవడా వాళ్ళు. ఈ ప్రపంచంలో ఏమి లేదు నా లవడా. తాడా బాయ్ బాయ్. గుడి వచ్చింది, గుడి వచ్చింది, గుడి చూపి, గుడి చూపి. దండం పెడతారు అందరు గుడికి. దర్శనం తీసుకోవాలి.